ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మీ అందరికీ తెలుసు, మనము ప్రకటన గ్రంథం వచనం వెంబడి వచనం మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ముగించుకుని మనము 8వ అధ్యాయము 1వ వచనం మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డ, ఈ కార్యక్రమము చాలా చాలా ఆశీర్వదింపబడింది. ఎందుకు అనంటే, ప్రకటన గ్రంథంలో ఏమి రాయబడి ఉందో దానిని చదివినా, దానిని వినినా, దానిలో ఉన్న సంగతులు మనం తెలుసుకుని గైకొనినప్పుడు మనం ఆశీర్వదింపబడతాము. ఈ లైవ్ కార్యక్రమము కేవలము మనము ప్రకటన గ్రంథం నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాం. ఇది ప్రభువు ప్రేరేపించింది, ఇది ప్రభు ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు తప్పనిసరిగా చూడండి. ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రకటన గ్రంథాన్ని కొద్దిగా అర్థం చేసుకోవటానికి మీకు తోడ్పడుతుందని నమ్ముతున్నాను. దేవుని బిడ్డ, ఈ కార్యక్రమం వెనుక యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన లేకపోతే ఇన్ని నెలల పాటు ఈ కార్యక్రమం నడిచేది కాదు. దేవుని బిడ్డ, ఈరోజు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. ఆ వచనాలు నేను చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచితిని. వారికి 7 బూరలు ఇవ్వబడెను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపమును కలిగెను. ప్రార్థన చేసుకుని ఈ వచ్చిన భాగాలన్నిటినీ మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు ప్రభువా. నాయనా, మీరు మాట్లాడే దేవుడై ఉన్నారు తండ్రి. మండుతున్న పొదలో నుండి ప్రభువా, ఆ అగ్నిలో నుండి తండ్రి మీరు మోషేతో మాట్లాడారు ప్రభువా. నాయనా, మీరు మోషేతో మాట్లాడారు కాబట్టి నాయనా ఐగుప్తు బానిసత్వంలో నుండి ఇశ్రాయేలీయులు విడిపింపబడ్డారు తండ్రి. నాయనా, మీరు మాట్లాడినప్పుడు బానిసత్వం నుండి విడుదల వచ్చింది నాయన. మీరు మాట్లాడినప్పుడు సంఖ్యలు తెంచబడతాయి తండ్రి. మీరు మాట్లాడినప్పుడు మేము ఆశీర్వదింపబడతాం ప్రభువా. మీరు మాట్లాడినప్పుడు మేము ప్రవక్తలుగా మార్చబడతాం తండ్రి. నాయనా, ఈరోజు తండ్రి ఈ వాక్యం వింటున్న ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారు ఏ ప్రాంతంలో ఉండి, ఏ స్థితిలో ఉండి నాయనా ఈ వాక్యం వింటూ ఉండగా తండ్రి వారిని మీ హస్తంతో ఒక్కసారి తాకండి ప్రభువా. నాయన, వారిని దర్శించండి తండ్రి. బలమైన అభిషేకం వారి మీదకి వచ్చును గాక. రైట్ నౌ లెట్ ద హెవెన్స్ బి ఓపెన్డ్ లార్డ్, లెట్ ద హెవెన్స్ బి ఓపెన్డ్ లార్డ్. పరలోకం తెరవబడును గాక. లెట్ ద ఇంపార్టేషన్ టేక్ ప్లేస్ లార్డ్. వారికి నిక్షేపణం, హస్త నిక్షేపణం జరుగును గాక. లెట్ ద మైటీ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ ఎవ్రీ బ్రదర్ అండ్ ఎవ్రీ సిస్టర్ లార్డ్. నాయన, పరిశుద్ధాత్మ యొక్క బలమైన అభిషేకం తండ్రి ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె మీదకి రిలీజ్ చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నైనా, మీ సేవకునిగా మీరు నాకు ఇచ్చిన అధికారంతో, మీరు నాకు ఇచ్చిన అభిషేకంతో ప్రభువా నైనా ప్రతి విధమైన చీకటి, అంధకార, దెయ్య శక్తులన్నీ కూడా యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. నాయన, ఈ లైవ్ కార్యక్రమం వెల్లడి అవుతుండగా నాయన మీరు మా మధ్యలో నడవండి ప్రభువా. మీరు మా మధ్యలో నడవండి తండ్రి. మీరు మా మధ్యలో నడవండి నాయన. నీ బిడ్డలకు ప్రత్యక్షం అవ్వండి ప్రభువా. వారిని ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. వారి మీద కనికరం చూపించండి తండ్రి. మా మీద కనికరం చూపించండి నాయన. గొప్ప కార్యాలు నీ కనికరం ద్వారా జరిగించమని మమ్మల్ని మీ హస్తానికి అప్పగించుకుంటూ, ఈ వాక్య భాగం అంతటిని కూడా మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు
నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, మీరు ఈ ప్రకటన గ్రంథాన్ని రెగ్యులర్గా ఈ లైవ్ కార్యక్రమంలో వింటూ ఉంటే మీకు తెలుసు, ఇది వరకు మనము ఈ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాల వరకు ఇది వరకు మనం ధ్యానం చేశాం. అయితే ఇప్పుడు దాని పార్ట్ 2 అని అనుకోవాలి. దాని కొనసాగింపుగా ఈరోజు దీన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆ ఎపిసోడ్లో, ఆ లైవ్ కార్యక్రమంలో మనం ఏదైతే ధ్యానం చేయలేదో ఆ విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డ, ఇక్కడ ఏం జరిగిందో సందర్భము ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరలోకంలో కోటాను కోట్ల దేవతల మధ్య దేవుని సింహాసనం దగ్గరికి ఈ భూమి మీద ఉన్న మానవుడిగా ఉన్న యోహాను ఆ పరలోకంలోకి వెళ్ళాడు. ఇప్పుడు పరలోకంలో యోహాను ఎటు చూసినా కూడా దేవదూతలు కనపడుతున్నారు. దేవుని సింహాసనం దగ్గర 24 మంది పెద్దలు కనపడుతున్నారు. ఆ సింహాసనం దగ్గరే 4 జీవులు కనపడుతున్నాయి. యోహాను ఎక్కడ చూసినా, పరలోకంలో ఎక్కడ చూసినా యోహాను లాంటి మనిషి పరలోకంలో లేడు. పరలోకంలో యోహాను మాత్రమే ఒక సింగిల్ పీస్గా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము ఆ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకోండి, అసలు మనుషులెవ్వరూ లేని ప్రాంతంలో వేరే జీవులు ఉన్న ప్రాంతంలోకి మనకు వెళ్తే అప్పుడు మనకు ఆ ఎక్స్పీరియన్స్ అర్థమైంది. మీకు అర్థమవుతుందో లేదో నేను మళ్ళీ చెబుతున్నాను. దేవదూతల పక్కన యోహాన్ నిలబడ్డాడు అనుకోండి. దేవదూతలు గొప్ప ప్రకాశమానమైన వెలుగుతో, గొప్ప ఎత్తుతో, కొంచెం ఎత్తుగానే ఉంటారు దేవదూతలు. ఎత్తుగా, బలంగా, అందంగా, మహిమకరంగా దేవదూతలు ఉంటారు. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో దావీదు అంటాడు, ప్రభువా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడేపాటి వాడు, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసేదివి అని అంటాడు. అక్కడ హీబ్రూ బైబిల్లో ఉన్న అర్థం ఏంటంటే, దేవదూతల కంటే నీవు వానిని కొంచెము తక్కువగా చేసేదివి అని అర్థం. అంటే యోహాను పరలోకంలోకి వెళ్ళాడు. పరలోకంలో యోహాను ఎక్కడ చూసినా దేవదూతలే ఉన్నారు. వాళ్ళ మధ్య యోహాను ఉన్నాడు. యోహాను తనను చూసుకుని దేవదూతలను చూసుకుంటే దేవదూతలు ఈయనకంటే అందంగా ఉన్నారు, ఈయనకంటే బలంగా ఉన్నారు, ఈయనకంటే ఎత్తుగా ఉన్నారు, ఈయనకంటే మహిమకరంగా ఉన్నారు. అంటే యోహానికి తనలాంటి మనుషులు పరలోకంలో కనబడలేదు. ఆ దేవదూతల్లో కూడా రకరకాల దేవదూతల్ని యోహాను చూస్తున్నాడు. జీవులు, కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, వాళ్ళని చూస్తున్నాడు. అక్కడ సింహాసనాలు ఉన్నాయి. 24 మంది పెద్దలకి సింహాసనాలు వేయబడి ఉన్నాయి. వాళ్ళందరికీ తెల్లని వస్త్రాలు ఇవ్వబడినాయి. వాళ్ళ తలల మీద బంగారు, సువర్ణ కిరీటాలు పెట్టబడి ఉన్నాయి. వాళ్ళు యోహానుతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, కానీ యోహానుతో బాగా క్లోజ్గా లేరు. వాళ్ళు మనుషులా, వాళ్ళు భూమి మీద నుండి వెళ్ళిన పెద్దలా, లేకపోతే వాళ్ళు వేరే గ్రహం నుంచి వచ్చిన వ్యక్తులా, లేకపోతే వాళ్ళు దేవదూతలా, ఆ విషయాలన్నీ మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. కానీ యోహానికి అక్కడ క్లోజ్గా మాట్లాడే తనలాంటి శరీరంతో ఉన్న మనిషి యోహాను పక్కన కంటిన్యూస్గా లేడు. యోహాను ఆ పరలోకంలో మధ్య భాగంలో చూస్తే అక్కడ అత్యున్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చొని ఉన్నారు, తండ్రి కూర్చొని ఉన్నారు. ఆ సింహాసనం దగ్గర 4 జీవులు ఆ సింహాసనం చుట్టూ ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ సింహాసనం చుట్టూ 24 మంది పెద్దల సింహాసనాలు ఉన్నాయి. వాళ్ళ వెనుక కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు. అయితే యోహాను ఒంటరిగా ఉన్నాడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి శరీరంతో వెళ్ళిన మనిషి యోహాను. డైరెక్ట్గా ఇదే శరీరం పరలోకం వెళ్ళింది. యోహాను తన శరీరంతో పాటు పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యోహాను తనలాంటి మనిషిని కలుసుకోవాలి అని అనుకోండి, పరలోకంలో ఆల్రెడీ అలాంటి శరీరంతో వెళ్ళిన 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు హానోకు, ఇంకొక ఆయన ఏలియా.
ఈ హానోక్ అని ఆయన, ఈ ఏలియా అని ఆయన, వాళ్ళు పరలోకంలో ఎక్కడున్నారో యోహానికి తెలీదు. పరలోకం అనేది చిన్న పట్టణం కాదు, అది చాలా పెద్ద గ్రహం. అది ఆ విస్తారమైన గ్రహంలో ఏలియా ఎక్కడున్నాడో, హానోక్ ఎక్కడున్నాడో మనకు తెలీదు. ఆ ఏలియా హానోకులు వెంటనే ఈ యోహాను దగ్గరికి వచ్చి, అరే ఇతను కూడా శరీరంతో పాటు పరలోకంలోకి వచ్చాడు, ఇతనితో మేము మాట్లాడదాము అని అనుకుని వాళ్ళు రాలా. యోహాను వాళ్ళని పరలోకంలో కలిసినట్లుగా బైబిల్లో ప్రకటన గ్రంథంలో రాయబడలా. కానీ వాళ్ళు దేవుని సన్నిధిలోనే ఉన్నారు, ఎక్కడున్నారో తెలియదు. యోహాను తనలాంటి మనిషి కోసం వెతికితే ఎవ్వరూ కనపడరు. ఆయన కనబడే ఒకే ఒక్క వ్యక్తి ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మనం కూడా పరలోకంలోకి వెళ్ళినప్పుడు మనం దేవదూతలను చూస్తాం, దేవుణ్ణి చూస్తాం, పెద్దల్ని చూస్తాం, అక్కడున్న సమూహం అంతటిని చూస్తాము. ఎంత వాళ్ళు అందంగా ఉండినా, ఎంత మహిమకరంగా ఉండినా, ఎంత సౌందర్యంగా ఉండినా, ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళతోటి మనం ఎక్కువ సమయం గడపలేము. మనలాంటి మనుషులు మనకు కనబడితే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ ప్రాంతాన్ని, మీ దేశాన్ని విడిచిపెట్టి మీరు మీ యొక్క లాంగ్వేజ్ అర్థం కాని ప్రజల మధ్యలోకి వెళ్ళారా? ఎప్పుడైనా వేరే దేశంలోకి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళ భాష అర్థం కాని ప్రదేశంలో మీరు కొన్ని నెలలు ఉన్నారనుకోండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఇండియాలో నుండి చైనాకి వెళ్ళిపోయారు, చైనా వాళ్ళ మధ్య ఉన్నారు, వాళ్ళ భాష మీకు అర్థం కాదు, వాళ్ళ రూపం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళు తెల్లగా ఉంటారు, చాలా బొద్దుగా ఉంటారు, మంచిగా ఉంటారు, వాళ్ళ మధ్యలో మీరున్నారు. ఒక సంవత్సరం తర్వాత ఎవరో తెలుగు మాట్లాడే వాళ్ళు మీ దగ్గరికి అక్కడికి వచ్చారనుకోండి, మీరేం చేస్తారో తెలుసా? వాళ్ళని గట్టిగా హత్తుకుంటారు. అరే మా భాష, మా ప్రాంతం వాడు మా దగ్గరికి వచ్చాడు అని ఆ అభిమానం ఉంటుంది. పరలోకంలోకి వెళ్ళిన యోహాను పరిస్థితి కూడా అంతే. యోహాను అక్కడున్న అన్నిటిని చూస్తున్నాడు, ఆనందిస్తున్నాడు, అద్భుతంగా ఉంది. కానీ పరలోకంలో తనలాంటి మనిషి కోసం యోహాను వెతుకుతా ఉన్నాడు. పరలోకం అంతా చూస్తున్నాడు, పరలోకం చాలా బాగుంది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు యోహానికి వదిలింపబడిన గొర్రెపిల్లలాగా ప్రత్యక్షమయ్యాడో, అప్పుడు యోహాను యొక్క సంతోషానికి, ఆనందానికి హద్దులుండవు. మనం పరలోకంలోకి వెళ్ళినా కూడా మన పక్కన 100 దూతలు నిలబడి వాళ్ళ మహిమ, వాళ్ళ ప్రభావము, వాళ్ళ అభిషేకం అంతా మనకు చూపిస్తా ఉండి మనల్ని ఎంటర్టైన్ చేసినా, మనకు వాళ్ళ పాటల ద్వారా సంతోషపరిచినా, వాళ్ళ యొక్క ఆహారం ద్వారా మనల్ని తృప్తిపరిచినా మనం వాళ్ళతో ఎక్కువసేపు ఉండలేము. మనతో పాటు యేసు ప్రభు కూర్చున్నారనుకోండి, మనం యేసు ప్రభుని హత్తుకుని ఉంటాం అక్కడ పరలోకంలో. ఎందుకంటే యేసు ప్రభు ఒక్కడే మనలాగా ఉంటారు, సేమ్ మనం ఎలా ఉంటామో మనలాగా ఉంటారు. పరలోకంలో ఒంటరిగా ఉంటే ఆ దేవదూతల మధ్య ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ సమయం అంతా గడిపిన తర్వాత మనం కొంచెం సేపటికి ఏం ఆలోచిస్తామంటే, సాయంత్రం అయ్యేసరికి అయ్యా మాలాంటి వ్యక్తి యేసు ప్రభు ఇక్కడ ఉండాలి, ఆయన ఎక్కడున్నాడో చూపించండి, మేము ఆయనతో ఉంటాము అంటాం. ఏదైనా వనంలో దేవుడు ఆదాంని సృష్టించాడు, ఉదయం పూట ఆదాంని సృష్టించాడు. దేవుడు అనుకున్నాడు ఆదాంకి ఒక మంచి సహవాసం ఏర్పాటు చేయాలని. ఉదయం నుంచి దేవుడు జంతువులని సృష్టించి ప్రతి సెకండ్కి, ప్రతి నిమిషానికి ఒక్కొక్క జంతువుని ఆదాం దగ్గరికి పంపించాడు, పక్షుల్ని పంపించాడు. ఆదాము ఆ పక్షుల్ని, ఆ జంతువుల్ని చూశాడు, కొంచెం సేపు ఆ పక్షులతో, ఆ జంతువులతో సమయం గడిపాడు. సాయంత్రం అయ్యేసరికి అవి వేటి దారిన వెళ్ళిపోయినాయి. ఆదాముకు కూడా బోరు కొట్టేసేసింది. ఎందుకంటే ఆదాము జంతువులతో సహవాసం చేయలేకపోయాడు. ఎందుకంటే జంతువులు కానీ, పక్షులు కానీ ఆదాము యొక్క స్వరూపంలో లేవు, ఆదాముకి సాటిగా లేవు, ఆదాముకి ఈక్వల్గా లేవు. ఆదాము యొక్క ఎమోషన్స్ని అవి క్యాచ్ చేయలేవు.
ఆదాం లాంటి మనిషి ఆదాంకి కావలసి వచ్చింది. అందుకనే దేవుడు సాయంత్రం అయ్యేసరికి ఆదాంకి గాఢ నిద్ర కలిగించి ఆదాము పక్కటెముకల్లో నుంచి ఒక ఎముక తీసి ఆదాంకి సాటి అయిన సహకారాన్ని అంటే స్త్రీని అవ్వని సృష్టించి దేవుడు ఆదాంకి ఇచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఏక శరీరం అయ్యారు. మనం పరలోకం వెళ్ళిన అంతమంది దేవదూతలు, సరాకులు, కెరూబులు, దూతలు, ప్రధాన దూతలు, మహాదూతలు, జీవులు, పెద్దలు వీళ్ళందరూ మన చుట్టూ ఉండి మనకి ఎంత ఆనందాన్ని కలిగించిన మనలాంటి వ్యక్తి కొరకు మనం ఎదురు చూస్తాం. యోహాను పరలోకంలోకి వెళ్ళినప్పుడు అందరికంటే ఎక్కువగా అతను ఇష్టపడిన ఏకైక వ్యక్తి ఎవరంటే యేసు ప్రభువు. యేసు ప్రభువు. దేవుని బిడ్డ, పరలోకంలో మనలాంటి ఒకే ఒక వ్యక్తి యేసు క్రీస్తు, యేసు ప్రభువు. మనం పరలోకం వెళ్తే ఆయన హత్తుకుని ఉంటాం. పరలోకంలో హత్తుకోవాలి అని అంటే ఇక్కడే భూమి మీద ఉన్నప్పుడే మనం యేసు ప్రభు వారిని హత్తుకోవాలి. 2వ కీర్తనలో ఆఖరి మాట ఏముందో తెలుసా? కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని యెడల ఆయన కోపించును. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని మన రక్షణ కొరకు ఈ భూమి మీదకు పంపించాడు. ఆ కుమారుణ్ణి ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడు నీవు ముద్దు పెట్టుకుంటే పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆ కుమారుడు మనల్ని ముద్దు పెట్టుకుంటాడండి. పరలోకంలో మనతో ఉండే ఏకైక వ్యక్తి అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అయితే ఇక్కడ ఈ సందర్భం ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభు వారు యోహాను దగ్గరకు వచ్చేసాడు. తండ్రి అయిన దేవుని చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకాన్ని విప్పి దానిలో ఏముందో తెలుసుకుంటే యోహానికి కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. దేవుడు, తండ్రి అయిన దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నారు. అప్పుడు ఒక దూత ఒక స్వరం వినిపించాడు. ఆ స్వరం ఏంటంటే ఆ దేవుని చేతిలో నుండి ఆ పుస్తకాన్ని తీసి దాని ముద్రలో విప్పగలిగిన యోగ్యుడైన వాడు ఎవరు అని పరలోకంలో ఒక స్వరం వినపడింది. అప్పుడు పరలోకంలో కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ఎవ్వరికి ఆ పుస్తకాన్ని తీసుకోవటానికి కానీ ఆ పుస్తకాన్ని చూడటానికి కానీ దాని ముద్రలో విప్పటానికి కానీ అర్హత లేదు, యోగ్యులు లేరు. అప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు అపియర్ అయ్యారు. యేసు ప్రభువారిని చూడగానే యోహానికి మహా సంతోషం కలిగింది. ఎందుకంటే మా వ్యక్తి, పచ్చిగా చెప్పాలంటే మా ఓడు, మాకు సంబంధించిన వ్యక్తి, మా బంధువు, మా రక్త సంబంధికుడు, మా ఓడండి. ఎవ్వరికి అంత ధైర్యం లేదు. పరలోకంలో ఆ పుస్తకాన్ని తీసి దాన్ని విప్పే ధైర్యం ఎవరికి లేదు. మా ఓడుకుంది అని యోహానికి అనిపించింది. మా ఓడు ఎవరు? మా వ్యక్తి ఎవరు? మా బంధువు ఎవరు? మా యొక్క పోలికలో ఉన్న మా యొక్క సంబంధి ఎవరు? హి ఈస్ జీసస్, యేసు క్రీస్తు. ఆయన డైరెక్ట్గా తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి చేతిలో ఉన్న ఆ పుస్తకాన్ని తీసి దాన్ని ముద్రలో విప్పటం ప్రారంభించారు. పరలోకంలో ఆ పుస్తకం యొక్క మొదటి ముద్ర విప్పబడినప్పుడు ఈ భూమి మీద యాంటీ క్రైస్ట్ వచ్చాడు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అవి రాయబడి ఉన్నాయి. పరలోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పుస్తకానికి ఉన్న 7 ముద్రలని టక టక విప్పుతా ఉంటుంటే భూమి మీద వాటికి సంబంధించిన సంఘటనలు జరుగుతున్నాయి. ఇంతకు భూమి మీద జరుగుతున్న ఆ సంఘటనలు ఏంటి? మొదటి ముద్ర పరలోకంలో విప్పబడింది, భూమి మీద యాంటీ క్రైస్ట్ వచ్చాడు. 2వ ముద్ర విప్పబడింది, భూమి మీద యుద్ధాలు ప్రారంభమైనాయి. 3వ ముద్ర విప్పబడింది, ఈ భూమి మీద కరువులు వచ్చినాయి. 4వ ముద్ర విప్పబడింది, భూమి మీద మరణాలు పెరిగినాయి. 5వ ముద్ర విప్పబడింది, అప్పుడు ఈ భూమి మీద హతసాక్షుల మరణం ప్రారంభమైంది. హతసాక్షి కావాల్సిన వ్యక్తులు చనిపోవటం ప్రారంభమైంది. 5వ ముద్ర విప్పబడినప్పుడు, 6వ ముద్ర విప్పబడినప్పుడు, ఈ ముద్రలు విప్పబడుతున్నప్పుడు భూమి మీద దేవుని నామం నిమిత్తం చనిపోవలసిన వాళ్ళు చనిపోతున్నారు.
ఆరో ముద్ర విప్పబడినప్పుడు మనుషులు కొండ గుహల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు, నేల బొరియల్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు, ఆకాశం తెరవబడుతుంది, దేవుని కోపము ప్రజలకి ప్రత్యక్షంగా కనబడతా ఉంది. ఇలా వరుసగా ముద్రలు విప్పబడుతున్నాయి. విప్పబడుతూ ఆ పుస్తకానికి ఆఖరి ముద్ర 7వ ముద్ర ఇలా ఓపెన్ చేశాడు యేసు ప్రభువారు. ఆ 7వ ముద్ర ఓపెన్ చేయగానే బుక్ ఇలా ఓపెన్ అయిపోయింది. ఆ 7 ముద్రలు ఓపెన్ చేస్తేనే ఆ పుస్తకం తెరవబడుతుంది. ఒక్కొక్క ముద్ర విప్పుతున్నప్పుడు భూమి మీద యాంటీ క్రైస్ట్ రావటం, యుద్ధాలు జరగటం, కరువులు రావటం, తెగుళ్ళ ద్వారా మనుషులు చనిపోవటం, హతసాక్షుల మరణాలు ప్రారంభం అవటం, మనుషులు నేల బొరియల్లో దూరటం, ఇలా 6 ముద్రల వరకు జరిగింది. 7వ ముద్రలు విప్పినప్పుడు పుస్తకం ఇలా ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఆ పుస్తకంలో ఏం రాయబడిందో, దేవుడు ఆ పుస్తకంలో ఏమి దాచిపెట్టాడో, ఏమి రాసి ఉంచాడో అది ఓపెన్ గా కనబడతా ఉంది. అది ఓపెన్ చేసిన వెంటనే, అంటే 7వ ముద్ర ఇలా ఓపెన్ అయింది. అంతే, 7వ ముద్ర ఇలా ఓపెన్ అయింది. ఓపెన్ అయితే ఏమైంది? ఇక్కడ చదువుతున్నాను చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను అని రాయబడింది. సైలెన్స్, నిశ్శబ్దంగా అయిపోయింది పరలోకం మొత్తం. పరలోకం ఎందుకు నిశ్శబ్దం అయ్యింది? పరలోకం ఎప్పుడైనా నిశ్శబ్దం అవుతుందా? పరలోకంలో నేను ఇదివరకు చాలాసార్లు చెప్పాను, భూమి మీద ఉన్న మనుషుల సంఖ్య కంటే పరలోకంలో ఉన్న దేవదూతల సంఖ్య ఎక్కువ. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది మనుషులు ఈ భూమి మీద పుట్టి చనిపోయారో వాళ్ళందరి పాపులేషన్ కంటే కూడా పరలోకంలో ఉన్న దేవదూతల పాపులేషన్ కోటాను కోట్ల సంఖ్యలో ఎక్కువ ఉంటుంది. ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయో పరలోకంలో అంతమంది దేవదూతలు ఉంటారు. ఆకాశ నక్షత్రాలు ఎన్నున్నాయో తెలియాలి అంటే సముద్రపు ఇసుక రేణువులు లెక్క పెట్టాలి. సముద్రపు ఇసుక రేణువులు ఎన్నున్నాయో ఆకాశంలో అన్ని నక్షత్రాలు ఉన్నాయి. అంటే దేవదూతల సంఖ్య ఎక్కువ ఉంది పరలోకంలో. అంతమంది దేవదూతలు, వాళ్ళలో ప్రత్యేకంగా అభిషేకింపబడిన దేవదూతలు వాళ్ళు నడుస్తున్నప్పుడు, వాళ్ళ రెక్కలలో మూవ్ అవుతున్నప్పుడు రెక్కల్లో నుండి మ్యూజిక్ కూడా వచ్చింది. అలాంటి దేవదూతలు కూడా పరలోకంలో ఉన్నారు. వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. పరలోకం మొత్తము 7వ ముద్ర విప్పబడినప్పుడు దేవుడు రాసిన ఆ పుస్తకానికి ఉన్న 6 ముద్రలు ఓపెన్ అయ్యేటప్పుడు ఏం జరగలేదు. కానీ 7వ ముద్ర విప్పబడినప్పుడు, ఆ ముద్ర విప్పబడిన వెంటనే పరలోకం మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది, సైలెన్స్ అయిపోయింది. అరగంట సేపు నిశ్శబ్దంగా ఉందంటండి పరలోకము. అరగంట సేపు నిశ్శబ్దంలో ఏం జరుగుతుంది? వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హెవెన్? పరలోకంలో ఏం జరుగుతుంది? నిశ్శబ్దంగా ఉండటం అంటే ఏంటో తెలుసా? ఆ దేవదూతలు కదలకుండా నిలబడిపోయారు, ఇట్లా సైలెంట్ అయిపోయారు. నేను ఇందాక చెప్పాను కదా, దేవదూత మౌనంగా ఉండటం అంటే ఏంటంటే కదలకుండా నిలబడాల్సిందే. ఎందుకంటే దేవదూత తన చెయ్యిని ఇలా ఎత్తితే కొన్నిసార్లు ఆ రెక్కల్లో నుంచి మ్యూజిక్ వచ్చింది, వాళ్ళు కదిలిన సౌండ్ వచ్చింది. పరలోకంలో సరాఫులు అని ఒక జాతి దూతలు ఉన్నారు. ఈ సరాపులు అనే దూతలు దేవుని సింహాసనం ఎదుట ఉండి దేవుని దగ్గర 2 రెక్కలతో తమ శరీరాన్ని కప్పుకుంటారు, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుంటారు, 2 రెక్కలతో ఎగురుతా వాళ్ళు దేవుని సింహాసనం దగ్గర నిలబడి పరిశుద్ధుడు 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 సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు అని అట్లా మానక రాత్రి పగళ్ళు వాళ్ళు సృష్టింపబడినప్పటి నుండి, వాళ్ళు నియమింపబడినప్పటి నుండి దేవుని సింహాసనం ఎదుట ఉండి కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల నుండి వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అలా స్తుతించే దేవదూతలు కూడా అసలు పరలోకంలో ఎప్పుడు జరగని విధంగా పరలోకం మొత్తం సైలెంట్ అయిపోయింది. స్తుతి కూడా జరగట్లా, స్తుతి జరగట్లా, ఏమి జరగట్లా. పరలోకం మొత్తం సైలెంట్ అయిపోయింది, నిశ్శబ్దం అయిపోయింది. యోహాను ఆ అరగంట సేపు ఆ పరలోకంలో ఏదో ఒక మూలన నిలబడి ఉన్నాడో
లేకపోతే దేవుని సింహాసనం ఎదుట ఉన్నాడో మనకు తెలియదు. అరగంట సేపు అంటే ఈ భూమి మీద నుంచి యోహాను పరలోకంలోకి వెళ్ళాడు. కాబట్టి భూమి మీద సుమారుగా అరగంట అయితే ఎట్లా ఉంటుందో పరలోకంలోకి వెళ్ళిన యోహానుకు కూడా అలా అనిపించింది. ఒక అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది. అందుకనే ఇక్కడ అంటాడు ఇంచుమించు అరగంట సేపు, ఇంచుమించు అరగంట సేపు యోహాను అట్లాగే నిలబడిపోయి ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు పరలోకం సైలెంట్ అవటం చూశాడు. ఆయన కళ్ళ ముందు దేవదూతలు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడి ఉండటం చూశాడు. స్తుతి ఆరాధన ఆగిపోయింది, పాటలు ఆగిపోయినాయి, దేవదూతలు అటు ఇటు తిరగటం ఆగిపోయింది. బిజీగా ఉండే పరలోకం ఆగిపోయింది, స్తంభించిపోయింది, నిశ్శబ్దంగా ఉండిపోయింది, సైలెంట్ అయిపోయింది. ఎక్కడ ఏమి జరగట్లేదు. అప్పుడు ఏం జరుగుతుందో యోహానుకి ఎగ్జాక్ట్గా తెలుసు. యోహాను చూస్తున్నాడు పరలోకంలో. ఆ అరగంట సేపు ఏం జరుగుతుందో ఒక అధ్యాయంలో రాయొచ్చు యోహాను. ఈ ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము ఆ అరగంట సేపులో దేవదూతలు ఎవరెవరు ఎక్కడెక్కడ నిలబడ్డారు, పెద్దలు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, దేవుని సింహాసనం మీద దేవుడు ఏం చేస్తున్నాడు, కోటాను కోట్ల దేవదూతలు ఏం చేస్తున్నారు, అదంతా అరగంట సమయంలో ఏం జరిగిందో ప్రకటన గ్రంథంలో ఒక అధ్యాయంగా మనకు రాయొచ్చు. ఈ ప్రకటన గ్రంథానికి ఒక డేంజరస్ వార్నింగ్ ఉంది, తెలుసా మీకు? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచనాలు చదివితే ఈ ప్రకటన గ్రంథానికి ఇందులో రాయబడిన ఈ వాక్యానికి మనం ఏదైనా ఒక వాక్యాన్ని కలిపామనుకోండి, ఏదైనా కొన్ని పదాలు కలిపి బోధించామనుకోండి, అప్పుడు ఈ బైబిల్లో ఉన్న తెగుళ్ళు ఆ బోధించిన వ్యక్తికి వస్తాయి అంట. ఒకవేళ ఈ ప్రకటన గ్రంథంలో ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ తీసేసి బోధించామనుకోండి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న 22 అధ్యాయాల్లో మొత్తం 404 వచనాల్లో ఏదో కొన్ని వచనాలు తీసేసి మనం ఈ ప్రకటన గ్రంథాన్ని బోధించామనుకోండి, అప్పుడు దేవుడు అంటున్నాడు అసలు పరలోకపు జీవ గ్రంథంలో నుండి ఆ జీవవృక్షం యొక్క ఫలములు, అంటే అసలు పరలోకంలో జీవవృక్షం చెట్టు ఉంటుంది, ఆ ఫలములు తినే యోగ్యతలో నుండి, ఆ పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశించే స్థితిలో నుండి దేవుడు ఆ వ్యక్తిని తీసేస్తాను అన్నాడు. అంటే నరకంలోకి వెళ్ళిపోతాడు. ఒక మాట చెప్పాలంటే దేవుని జీవ గ్రంథంలో నుండి అతని పేరు తీసివేయబడింది. అంటే ప్రకటన గ్రంథం చెప్పటం అంటే ఆ వ్యక్తి అటు నరకానికన్నా వెళ్తాడు, ఇటు పరలోకానికన్నా వెళ్తాడు, అంతే. ఇంకా అంటే ప్రకటన గ్రంథాన్ని తప్పుగా బోధిస్తే నరకానికి వెళ్ళిపోతాడు, ప్రకటన గ్రంథాన్ని మంచిగా బోధిస్తే పరలోకానికి వెళ్తాడు. ప్రకటన గ్రంథం సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు ప్రకటన గ్రంథం కాకుండా మామూలుగా వ్యభిచారం చేస్తా, దొంగతనం చేస్తా, నరహత్య చేస్తా ఉండేవాళ్ళు వాళ్ళు నరకానికి వెళ్తారు, అది వేరు. పాపం చేసినోడు నరకానికి వెళ్తాడు, అది వేరు. కానీ ప్రకటన గ్రంథాన్ని తప్పుగా బోధించినందుకు కూడా నరకానికి వెళ్ళిపోతారు. బైబిల్ మొత్తంలో మిగిలింది ఏదైనా అటు ఇటు ఏదైనా అయితే దేవుడు ఊరుకుంటాడేమో, కానీ ప్రకటన గ్రంథాన్ని అటు ఇటుగా బోధిస్తే వెళ్తే పరలోకంలోకి వెళ్తాడు, లేదా నరకంలోకి వెళ్తాడు. నరకంలోకి ఆ బోధకుడు ఎందుకు వెళ్తున్నాడు అని అంటే ఏదో పెద్ద పెద్ద పాపాలు చేసినందుకు కాదు, అసలు ప్రకటన గ్రంథంలో కొన్ని వచనాలు తీసి బోధించినందుకు నరకానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అది ప్రకటన గ్రంథానికి ఉన్న వార్నింగ్. యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. బోధించేవాడే, చదివేవాడే, వినేవాడే సరిగ్గా వినకపోయినా, చదివేవాడు సరిగ్గా చదవకపోయినా, బోధించేవాడు సరిగ్గా బోధించకపోయినా ఈ ప్రకటన గ్రంథమే వాడిని బట్టి అట్లా నరకంలో వేసేసే పరిస్థితి ఉంటే, ప్రకటన గ్రంథం రాస్తున్న యోహాను ఇంకెంత డీటెయిల్గా ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యోహాను దగ్గర ఒక పుస్తకం ఉంది, అతని చేతిలో ఒక పెన్ ఉంది, అతను పరలోకంలో ఉన్నాడు, అతను ప్రతిదీ రాసేసేయాలి. అక్కడ ఏం చూస్తున్నాడు, ఏం వింటున్నాడు, అవన్నీ టక రాయాలి. అరగంట సేపు నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో ఆ అరగంట సేపట్లో ఏం జరుగుతుందో యోహాను క్లియర్గా రాస్తే మనకి ఇక్కడ అర్థమైంది. జస్ట్ ఒక లైన్ రాశాడు యోహాను.
ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం నేను మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. జస్ట్ ఒక చిన్న లైన్ అంతే. పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అరగంట సేపు ఎందుకు నిశ్శబ్దమైంది? అది మామూలు విషయం కాదు. పరలోకంలో అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండటం అంటే దేవదూతలు అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోవటం. శరాపులు, కెరూబులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, 24 మంది పెద్దలు, పరలోకంలో ఉన్న ఆ సైన్యం, పరలోకంలో ఉన్న సమూహం, ఇంతమంది అరగంట సేపు సైలెంట్ అయిపోయారు. పరలోకమే సైలెంట్ అయిపోయింది. నాకు తెలిసి పరలోకం సృష్టింపబడినప్పటి నుండి అప్పటి వరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అక్కడ ఉండదు. సమస్తం సైలెంట్ అయిపోయింది. అలా సైలెంట్ అయిపోతే ఆ టైంలో ఆ అరగంట సేపట్లో ఏం జరుగుంటుంది? ఇది యోహాను ఎందుకు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు? యోహాను ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. నేను మళ్ళీ చెబుతున్నాను, మనకి కావలసిన డీటెయిల్స్ యోహాను అందిస్తున్నాడు. ఒకసారి ఏమైందో తెలుసా? యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు 10వ అధ్యాయంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూస్తాడు. అదేంటంటే, పరలోకం నుండి ఒక బలిష్ఠుడైన ఒక పెద్ద దూత, మహాదూత భూమి మీదకి దిగి వస్తాడు. ఆయన రూపం ఎలా ఉంటుందంటే, ఆయన మేఘాన్ని వస్త్రంగా ధరించుకున్నాడు ఆ దూత. ఆయన తల చుట్టూ ఇంద్రధనస్సు ఉన్నట్టుండిద్ది. ఆయన ముఖము మహా తేజస్సుతో సూర్యుడు ప్రకాశించినట్లుగా ఆయన ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. ఆయన మాట్లాడితే ఉరిమినట్టు ఉంటుంది. ఆయన ఒక పాదము భూమి మీద పెట్టుంటాడు, ఇంకో పాదమేమో సముద్రం మీద పెట్టుంటాడు. ఆయన ఆర్భాటించినప్పుడు, ఆయన ఏదో ఆర్భాటించాడు అంటే ఒక మాట ఏదో ఆయన నోట్లో నుంచి వచ్చింది. ఆయన పలికాడు ఇట్లా. ఆయన ఆర్భాటించినప్పుడు పరలోకం నుండి ఉరుములు ఉరుముని అంట. ఉరుములు ఉరుముతున్నాయి పరలోకం నుండి. ఈ దూత ఎప్పుడైతే ఆర్భాటించాడో, ఎప్పుడైతే పలికాడో, పరలోకం నుండి ఉరుములు వస్తున్నాయి. మొదటి ఉరుము వచ్చింది, 2వ ఉరుము వచ్చింది, 3వ ఉరుము వచ్చింది, 4వ ఉరుము వచ్చింది, థండర్స్. 5వ ఉరుము వచ్చింది, 6వ ఉరుము వచ్చింది, 7వ ఉరుము వచ్చింది. ఉరుములు వస్తున్నాయి. ఎక్కడి నుండి అంటే పరలోకం నుండి ఆ శబ్దాలు వస్తున్నాయి, ఉరుములు వచ్చేస్తున్నాయి. ఆ ఉరుములు ఏంటి? యాక్చువల్గా దేవుడు మాట్లాడితే, పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు తన సింహాసనం మీద కూర్చుని మాట్లాడుతున్నాడు అనుకోండి. ఆయన మాటలేమి, నా కుమారుడా నేను నిన్ను దీవిస్తున్నాను అని ఇట్లా సైలెంట్గా కొన్నిసార్లు ఉండవు. ఆయన మాట్లాడితే ఉరిమినట్టుంటుంది. నా కుమారుడా అన్నాడు అనుకోండి, ఆయన స్వరము ఉరిమినట్టు ఉంటుంది ఆయనది. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు జన సమూహంలో కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు సడన్గా ఆకాశంలో నుంచి తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుతో మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు విన్నారు. ఆ ప్రజలు అన్నారు, ఏంటి ఏదో ఉరుముతుంది అని అన్నారు. ఆయన స్వరము ఉరుము వంటిది, లైక్ థండర్. యోహాను ఈ మహాదూతను చూస్తున్నాడు. మేఘమును ధరించి సూర్యుని ఇంద్రధనస్సుని కలిగి ఉన్న ఈ యొక్క దూత, బలిష్ఠుడైన ఈ దూత, తన యొక్క ఆ పాదాలు చూస్తే అగ్ని వలె మండుతున్న ఈ దూత ఒక పాదమేమో భూమి మీద పెట్టాడు, ఇంకో పాదమేమో ఆ యొక్క సముద్రం మీద పెట్టాడు ఈ దూత. అలాంటి బలిష్ఠుడైన దూత, ఈ దూత పలుకుతున్నప్పుడు పరలోకం నుండి 7 ఉరుములు అలా వచ్చినాయి. ఆ ఉరుములు మామూలు ఉరుములు కాదు. ఫాదర్ గాడ్, తండ్రి అయిన దేవుడు ఏదో పలుకుతున్నాడు. అలా పలికేటప్పుడు యోహాను ఈ ప్రకటన గ్రంథం రాస్తున్నాడు. ఆయన చేతిలో పుస్తకం ఉంది, ఆయన చేతిలో పెన్ ఉంది. ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో రాయబడింది. చదువుతున్నాను చూడండి. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయుము, వాటిని రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని అని రాయబడింది. మీకు అర్థమైందా? యోహాను ఆ ఉరుములు శబ్దాన్ని విని
యాక్చువల్గా ఇవి ఉరుములు కాదు, ఎవరో పరలోకం నుంచి మాట్లాడారు. 7 ఉరుములు వచ్చినాయి అంటే 7 మాటలు వినపడినాయి యోహానికి. ఆ 7 మాటలు ఏంటో మనకు తెలియాలి అని యోహాను పుస్తకంలో రాయబోతున్నాడు, ప్రకటన గ్రంథంలో రాయబోతున్నాడు. 7 ఉరుములు అంటే ఆ 7 మాటలు ఇవి అని ఇట్లా 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 రాయబోతుంటే సడన్ గా పరలోకం నుండి ఇంకో స్వరం వినపడింది. ఆ స్వరం చెప్తుంది, ఆ మాటలు రాయొద్దు యోహాను, ముద్ర వేయి, అవి రాయకూడదు. అంటే యోహానికి ఆ మాటలు ఏంటో తెలుసు, ఎవరు మాట్లాడారో తెలుసు, ఆ మాటల యొక్క అర్థం ఏంటో తెలుసు. ఆ మాటలు యోహాను మనకి రాసేస్తున్నాడు, ప్రకటన గ్రంథంలో టకటక టకటక రాసేస్తున్నాడు. ఆ 7 ఉరుములు మీకు ఒక విషయం చెప్పాలి అని అంటే అసలు అందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలీదు. 7 ఉరుముని పరలోకం నుంచి ఏదో స్వరం, అది దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటో మనకు తెలిస్తే మనకి కొంచెం ఏదైనా జరిగిద్ది కదా, మేలు జరిగిద్ది కదా. మీకు అర్థమైందా నేను చెప్తున్న మాటలు? మీకు అర్థమైందా? పరలోకం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. 7 మాటలు మాట్లాడారు. ఇప్పుడే మనకి గుడ్ ఫ్రైడే అయింది. గుడ్ ఫ్రైడే రోజు ప్రతి చర్చిలో 7 మాటలు, సిలువలో యేసు ప్రభు పలికిన 7 మాటల గురించి మనం ధ్యానం చేశాం. కానీ ఇక్కడ యోహాను ప్రకటన గ్రంథం రాసేటప్పుడు పరలోకం నుండి 7 మాటలు వచ్చినాయి. ఆ మాటలు ఉరుముతో వచ్చినాయి. ఆ మాటలు యోహాను అర్థం చేసుకున్నాడు, అది పుస్తకంలో రాయాలనుకుంటున్నాడు. ఒకవేళ రాసినట్లుగా అయితే ఈ ప్రకటన గ్రంథంలో ఆ మాటలు అయ్యో మనకుండే, కానీ అవి లేవు. పరలోకం నుంచి వచ్చిన స్వరం చెప్పింది, యోహాను ఆ మాటలు రాయొద్దు, వాటికి ముద్ర వేయి, రాయొద్దు అని అంటే రాయలా. రాయిపోతే ఇంకా మనకి ఎలా తెలుస్తాయి అని మనకు తెలియలా, ఇన్ఫర్మేషన్ లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదివారనుకోండి, అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యం చెప్తా ఉంటాడు. కొరింథీయులకు రాసే 2వ పత్రిక రాసేటప్పుడు పౌలు అంటాడు, 14 సంవత్సరాల క్రితము నాకు ఒక మనిషి తెలుసు. ఆ మనిషి 3వ ఆకాశంలోకి వెళ్ళాడు. 3వ ఆకాశంలో పరదైసు అనేది ఒకటి ఉంది. ఆ పరదైసు అనే స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వచింప సఖ్యము కాని మాటలు ఒకడు అక్కడ పలకటము వినెను అని రాయబడి ఉంటుంది. అవి మనుష్యుడు పలకకూడదు అని అంటాడు. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఎప్పుడో 14 సంవత్సరాల క్రితం, ఆ కొరింథీ పత్రిక రాయటానికి 14 సంవత్సరాల క్రితం ఈ పౌలు అనే ఆయన గలతీ పత్రికలో రాస్తా అంటాడు, ఆయన రక్షణ పొందిన తర్వాత అరేబియా ఎడారిలోకి వెళ్ళాడంట. అరేబియాలో ఏముంది? సీనాయి పర్వతం ఉంది. ఆ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళి ఈ పౌలు అనే ఆయన కొన్ని రోజులు ప్రార్థనలో గడిపాడు. ఉపవాసం ఉన్నారో లేదో మనకు తెలీదు. ఆ సీనాయి పర్వతం మీదే మోషే ప్రార్థనలో గడిపాడు. ఆ సీనాయి హోరేబు ప్రాంతంలోనే ఏలియా 40 రోజులు ప్రార్థన ముగింపు జరిగింది. అందుకని పౌలు కూడా ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. మరి అప్పుడు జరిగిందో ఆ తర్వాత జరిగిందో తెలియదు, కానీ ఆయన ఆత్మ 3వ ఆకాశంలోకి వెళ్ళింది. అక్కడ పరదైసు ఉంది. ఆ పరదైసు అనే స్థలంలో పరిశుద్ధుల ఆత్మలు ఉన్నాయి. ఈ పరిశుద్ధుల ఆత్మల మధ్య ఈ పౌలు నడుస్తూ ఉంటుంటే అక్కడ వచింప సఖ్యము కాని మాటలు విన్నాడు పౌలు. అవి మనుష్యుడు పలకకూడదంట. అంటే ఆ పరదైసులో కొంతమంది మాట్లాడుకుంటా ఉంటుంటే ఈ పౌలు అనే ఆయన ఆ మాటలు విన్నాడు. విని అతని ఆత్మ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ మాటల గురించి ఎవరికి చెప్పట్లా. అవి మనుషుడు పలకకూడదు అని అంటున్నాడు. అవి వచింప సఖ్యము కానివి, అంటే అవి మనం మాట్లాడలేని మాటలు, అవి మనుష్యుడు పలకకూడదు. అవి పరిశుద్ధులు, అక్కడ పరదైసులో ఉన్న పరిశుద్ధులు పలుకుతున్నారు. అవేంటో మనకు తెలియదు, కానీ విన్న పౌలుకు తెలుసు. ఆ మాటలు ఏంటో విన్న పౌలుకు తెలుసు. మీ ఆత్మీయ జీవితాన్ని బట్టే మీకు కొన్ని మాటలు తెలియజేయబడతాయి. మీ ఆత్మీయ జీవితం దేవుని స్టాండర్డ్స్కి తగినట్టుగా లేదనుకోండి, అప్పుడు మీకు కొన్ని వాక్యాలు అర్థం కావు.
మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను వినండి. కొంతమందికి చిన్న చిన్న కథలు చెప్పాము అనుకోండి, కొన్ని పిట్ట కథలు, కుటుంబంలో జరిగే స్త్రీ పురుషులు, తల్లిదండ్రులు, భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలు, కొన్ని జోక్స్ చెప్తే ఆ వాక్యము కొంతమందికి వినాలనిపించింది, కొంతమందికి అరే ఇదేం వాక్యం రా అన్నట్లు అనిపించింది. కొంతమందికి కొంతమంది సేవకులు కొన్ని వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళు బైబిల్లో ఉన్న పదాలన్నీ తీసుకుని కూర్చి వాళ్ళ స్టాండర్డ్లో వాక్యం చెప్తారు. ఆ వాక్యము ఆర్డినరీ స్టాండర్డ్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. అంటే పిట్ట కథలు, జోక్స్, చిన్న చిన్న స్టోరీస్, ఈ లోక సంబంధమైన విషయాలతో కలిపి వాక్యం వింటున్న ప్రజలకి కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన మర్మాలు తెలియజేసినప్పుడు అవి వాళ్ళకి అర్థం కావు. అర్థం కానప్పుడు ఏం చేస్తారు, అరే ఈయనేంట్రా వాక్యం ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు అని అంటారు. మీరు ఆ వాక్యం అర్థం చేసుకోవాలి అని అంటే ఆ స్టాండర్డ్లోకి వెళ్ళాలి. మీరు స్టార్టింగ్ స్టేజ్లో సువార్తికుడు చెప్పే సువార్త వినేటప్పుడు అది వింటుంటే చాలా బాగుంటుంది. అది ఆ మాటలు బేసిక్ లెవెల్లో పాలు తాగే స్థితిలో ఉన్న వాళ్ళకి ఇచ్చే మాటలు. కానీ బలమైన ఆహారం తినే వాళ్ళకి ఒక ప్రత్యేకమైన వాక్యం అవసరం. అవి మర్మాలతో కూడిన వాక్యం. అది మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మీరు రోమా పత్రిక చదవండి, కొరింథీ పత్రిక చదవండి, మొదటి పత్రిక, రెండవ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి, కొలస్సీయులకు రాసిన పత్రిక చదవండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవండి, గలతీయులకు రాసిన పత్రిక చదవండి, హెబ్రీయులకు రాసిన పత్రికలు చదవండి. మీరు పత్రికలు చదవండి, పౌలు రాసిన పత్రికలు చదవండి. పౌలు పత్రికలు ఎలా ఉంటాయో తెలుసా? అసలు ఫుల్ స్టాప్ కనపడదు మనకి ఎక్కడ. పౌలు ఆయన వాక్యం చెప్పుకుంటూ పోతాడు, చెప్తా పోతాడు. ఆయన సెంటెన్సులు కూడా ఎక్కడ ఫుల్ స్టాప్ మనకు కనబడదు. పౌలు వాక్యం చెబుతా ఉంటుంటే మనం ఆ వాక్యాన్ని అర్థం చేసుకునేటట్లు పౌలు వాక్యం ఉండదు. పౌలు స్టాండర్డ్ వేరు, అది ఆ లెవెల్ వేరు, పౌలు యొక్క ఆత్మీయ అంతస్తు వేరు. మీరు పత్రికలు చదివేటప్పుడు పౌలు రాసిన పదాలను చదువుకుంటా పోతుంటే, ఆత్మీయ మర్మాలు చదువుకుంటా పోతుంటే అసలు ఒక్క ముఖార్థం కాదండి పౌలు పత్రికలు. అవి అర్థం కావాలి అని అంటే మీ ఆత్మీయ స్థితి ఆ లెవెల్లోకి వెళ్ళాలి, ఆ స్టాండర్డ్లోకి వెళ్ళాలి. అదే సువార్తలు చదవండి, ఈజీగా అర్థమవుతుంది. పత్రికలు చదవండి, అది కొద్దిగా కష్టతరమైనవి. పేతురే చెప్పాడు పౌలు యొక్క పత్రికలు అర్థం చేసుకోవటం ఈజీ కాదని. ఆయన చెప్పటం స్టార్ట్ చేశాడంటే ఆయన చెప్పుకుంటూ పోతాడు, ఒక ఫుల్ స్టాప్ అంత తొందరగా కనబడదు. కామా 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 అన్ని ఆ సెంటెన్స్ పెద్ద సెంటెన్స్లు ఉంటాయి. ఆ ఒక్క సెంటెన్స్ని ధ్యానించడానికే మనకు లైఫ్ టైం పట్టిద్ది. కాబట్టి మన స్టాండర్డ్ లోగా ఉంది అనుకోండి, మన ఆత్మీయ స్థితి తగినట్టుగా లేదు అని అనుకోండి, ఆ మర్మాలు మనకు అర్థం కావు. సేమ్ అట్లాగే పరలోకంలో కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మనకు అర్థమయ్యే స్టాండర్డ్లోకి వెళ్తేనే అవి మనకు తెలియజేయబడతాయి. పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు ఎందుకు నిశ్శబ్దంగా ఉంది అని అంటే దానికి ఎంతో మంది ఎన్నో వ్యాఖ్యానాలు రాశారు. కానీ మనకు అసలైన అర్థం తెలియాలి అని అంటే మనము ఆ స్పిరిచువల్ స్టాండర్డ్ని రీచ్ అవ్వాలి. పరలోకంలో 7 ఉరుముని ఆ మాటలు ఏంటో మనకు అర్థం కావాలి అని అంటే మన స్పిరిచువల్ స్టాండర్డ్ లెగవాలి. అప్పుడు మాత్రమే అలాంటి విషయాలు మనకు అర్థమయ్యేలా తెలుస్తాయి. మీకు ఇంకో విషయం చెబుతాను వినండి. బైబిల్ మొత్తంలో మనకి పాత నిబంధనలో 929 చాప్టర్స్ ఉన్నాయి, కొత్త నిబంధనలో 260 చాప్టర్స్ ఉన్నాయి. మొత్తము 1189 చాప్టర్స్ ఉన్నాయి మనకి టోటల్గా బైబిల్లో. ఇన్ని అధ్యాయాల్ని మనం అర్థం చేసుకోవటానికి కొన్ని అధ్యాయాలు ఈజీగా ఉంటాయి, కొన్ని అధ్యాయాలు కష్టంగా ఉంటాయి. కానీ ఒక విషయం మీరు గమనించారో లేదో, మనము పరలోకం గురించి లేదా
ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మనము ఎక్కడికి వెళ్తామో ఆ నిత్యత్వం గురించి ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు 2 చాప్టర్స్ రాయించాడు. ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాలు ఆ నూతన యెరూషలేము అనే పట్టణము, కొత్త ఆకాశము, కొత్త భూమి, వీటి గురించే రాయించాడు దేవుడు. ఆ 2 అధ్యాయాల్లో, కేవలం 2 అధ్యాయాల్లో కొత్త ఆకాశం, కొత్త భూమి, ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలో నూతనమైన యెరూషలేము అనే పట్టణము, ఆ పట్టణంలోకి మనం వెళ్ళబోతున్నాము. ఈ భూమి కంటే కూడా అది ఎక్కువ కాలం ఉండబోతుంది. అది మన శాశ్వతమైన నివాస స్థలము. అయితే దాని గురించి దేవుడు మనకు వివరంగా రాయించాల బైబిల్లో. దాని గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు దేవుడు? జస్ట్ 2 అధ్యాయాలు ప్రకటన గ్రంథంలో ఇచ్చారు. యెషయా గ్రంథంలో 1 అధ్యాయం ఉంటుంది. అలాగే బైబిల్ మొత్తంలో ఎక్కడో కొంచెం దాని గురించి ఇవ్వబడింది. అంటే నిత్యత్వంలో మనం ఎలాంటి ఇళ్లలో ఉంటామో, ఆ ఇల్లు ఎలా ఉంటాయో, ఆ పట్టణం ఎలా ఉంటుందో, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో, అక్కడ దేశం ఎలా ఉంటుందో, అవన్నీ ఈ బైబిల్లో పూర్తి డీటెయిల్స్ ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదు? అది ఒక మర్మం. అది ఎవరికి తెలియజేయబడుతుంది? అవి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఏవి సిద్ధపరిచినా అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. కొన్ని సంగతులు దేవుడు కావాలనే దాచిపెట్టాడు. కావాలనే అవి మనకు తెలియజేయట్లా. ఎందుకు తెలియజేయట్లేదు, ఎందుకు దాచిపెడుతున్నాడంటే, మొదటి రీజన్ ఏంటంటే మనకు సర్ప్రైజ్ ఇవ్వటానికి. రెండో రీజన్ ఏంటంటే మన స్పిరిచువల్ లెవెల్ సరిపోవాలి అవి అర్థం చేసుకోవటానికి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో గ్రంథకర్త అంటాడు, ఇందును గూర్చి మీకు చెప్పవలసిన సంగతులు అనేకములు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులై ఉన్నారు. అంటే మీ స్పిరిచువల్ లెవెల్ సరిపోదు. పరలోకంలో ఏం జరుగుతుందో, భూమి మీద ఏం జరుగుతుందో, నిత్యత్వంలో ఏం జరుగుతుందో దేవుడు అన్ని మనకు తెలియచేయాలి అని అంటే అవి అర్థం చేసుకునే స్టాండర్డ్లోకి మనం వెళ్ళాలి. పరలోకంలో ఇంచుమించు 1 గంట సేపు నిశ్శబ్దంగా అయిపోయింది. యోహాను ఆ 1 గంట సేపట్లో ఏం జరిగిందో మనకు తెలియజేయాలి అని అంటే మనకి ఎంతో కొంత స్పిరిచువల్ స్టాండర్డ్ ఉంటేనే అవి మనం అర్థం చేసుకోగలుగుతాం. కొన్ని విషయాలు ప్రకటన గ్రంథంలో క్లియర్గా రాయిన వాటిని మనము కావాలని కొన్ని మన ఓన్ అభిప్రాయాలు తెలియజేస్తే అది మంచిది కాదు. అవి ఇలాగే ఉంటాయి అని మనం చెప్పలేం. కానీ పరలోకంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉంటుంది అని మనము కొన్ని క్యాలిక్యులేషన్స్ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. నేను మళ్ళీ ఇది చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు 1 గంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. ఏం జరిగి ఉంటుంది అంటారు 1 గంట సేపు? అది మనకి యోహాను తెలియజేయాలి అని అనుకుంటే తెలియజేసేవాడే, తెలియజేయలేదు. కానీ మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ 1 గంట సమయంలో ఏం జరిగి ఉంటుంది అంటారు? ఏదో జరిగింది. ఏం జరిగి ఉంటుంది? దానికి ముందు ఏం జరిగింది? 1 గంట సేపు నిశ్శబ్దం అవటానికి ముందు యేసు ప్రభు వారు ఆ 7 ముద్రలను వరుసగా విప్పుతున్నప్పుడు ఈ భూమి మీద క్రూరమైన వ్యక్తి మనుషులని పరిపాలించడానికి, వికృతమైన పనులు చేయటానికి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడే యాంటీక్రైస్ట్ వచ్చాడు. వాడు వచ్చిన తర్వాత వాడు యుద్ధాలను ప్రేరేపించాడు. యుద్ధాలు వచ్చిన తర్వాత కరువులు వచ్చినాయి. కరువుల తర్వాత మరణాలు వచ్చినాయి. మరణాల తర్వాత హతసాక్షుల మరణాలు ప్రారంభమైనవి. వారి తర్వాత మనుషులు దేవుని కోపాన్ని చూడటం స్టార్ట్ చేశారు. అప్పుడు 7వ ముద్ర విప్పబడింది. అప్పుడు నిశ్శబ్దం అయిపోయింది. ఏం జరుగుంటుంది? ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఆ తర్వాత 7 బోర్లు ఓదబడబోతున్నాయి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం. అంతటా నేను దేవుని ఎదుట నిలుచు 7 దూతలను చూచి తిని వారికి 7 బోర్లు ఇవ్వబడెను. 7 బోర్లు పట్టుకుని నిలబడ్డారు దూతలు. ఒక్కొక్క బోర ఆ పరలోకంలో ఆ దేవదూతలు ఊదుతా ఉంటుంటే ఈ భూమి మీద భయంకరమైన శ్రమలు ప్రారంభం కాబోతున్నాయి. శ్రమలు రాబోతున్నాయి. దానికి ముందు భయంకరమైన ముద్రలు విప్పబడి,
దాని తర్వాత 7 బోర్లు వదిలినప్పుడు ఈ భూమి మీద శ్రమలు రాబోతున్నాయి. ఆ రెండిటికి మధ్య అరగంట సమయము నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆ నిశ్శబ్దంగా ఉండినప్పుడు ఏం జరిగిద్ది అంటారు? ఒక విషయము ప్రకటన గ్రంథం కీర్తనల గ్రంథం 83వ కీర్తనలో ఆసాపు ఈ కీర్తన రాస్తూ కొన్ని మాటలు అంటాడు. ఆ కీర్తన చదువుతున్నాను చూడండి. 83వ కీర్తన 1వ వచనం. దేవా ఓరకొండకము, దేవా మౌనముగా ఉండకము, ఓరకొండకము అని అంటాడు. ఆసాపు అని ఆయన చెబుతున్నాడు, లార్డ్ డోంట్ బీ సైలెంట్, నాయనా నిశ్శబ్దంగా ఉండొద్దు. ఆసాపు అని ఆయన అంటున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నిశ్శబ్దంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు, నిశ్శబ్దంగా ఉండొద్దు. ఆ 3 మాటలకు అర్థం ఏంటంటే, లార్డ్ సైలెంట్గా ఉండొద్దు, నిమ్మలంగా మౌనంగా మాట్లాడకుండా ఉండొద్దు అని అంటున్నాడు. ఎందుకంట దేవుడు మౌనంగా ఉంటే ఏమవుతుంది? దేవుడు సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంటే ఏమవుతుంది? దేవుడు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటున్నాడు? 83వ కీర్తన 2వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను చూడండి. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు, నిన్ను దూషించు వారు తల ఎత్తి ఉన్నారు, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగు జొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకం రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబాలు వారును, అమోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసి ఉన్నారు. అషూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయము చేయుచున్నారు. ఈ కీర్తన అంతా మీరు చదవండి. ఆసాపు అంటున్నాడు, అయ్యా ఆ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, అయ్యా ఆ ప్రజలు మమ్మల్ని చంపాలనుకుంటున్నారు. ఆ దేశాలోళ్ళందరూ అమాలేకీయులు, మిద్యానీయులు, ఫిలిస్తీయులు, అషూరు వాళ్ళు, మోయాబు వాళ్ళు, వీళ్ళందరూ నీకు విరోధంగా నిబంధన చేశారయ్యా, నీ ప్రజలకు విరోధంగా తిరుగుబాటు చేశారు. మౌనంగా ఉండొద్దయ్యా, రక్షించు అని ఆసాపు అడుగుతున్నాడు. భూమి మీద దేవునికి వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయి, దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ భూమి మీద దేవునికి వ్యతిరేకంగా పనులు చేసే వాళ్ళు మారు మనసు పొందట్లేదు, దేవుడు మౌనంగా ఉన్నాడు. ఈ భూమి మీద న్యాయము అన్యాయంగా మార్చబడుతుంది, ఈ భూమి మీద అక్రమం విస్తరిస్తుంది, తిరుగుబాటు పెరిగిపోతుంది, మోసం పెరిగిపోతుంది, అపవిత్రత పెరిగిపోతుంది, జారత్వం పెరిగిపోతుంది, పాపం పెరిగిపోతుంది. దేవుడు మౌనంగా ఉంటున్నాడు, శిక్షించట్లా, ఈ భూమిని నాశనం చేయట్లా, తీర్పు తీర్చట్లా. దేవుడు మౌనంగా ఉన్నాడు. అయితే ఒకరోజు తీర్పు దినం అనేది వచ్చేసింది. దేవుని ఉగ్రత పరలోకంలో నుండి భూమి మీదకి రాబోతుంది. దేవుని ఉగ్రత వచ్చే సమయంలో పరలోకం మొత్తం సైలెంట్ అయిపోయింది, పరలోకం మొత్తం నిశ్శబ్దం అయిపోయింది. నేను ఒక విషయం చెప్తాను వినండి. నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన ఆర్మీలో ఉంటారు. వాళ్ళ నాన్నగారికి సీరియస్ అయితే ఆర్మీ హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన అప్పుడు డ్యూటీలో ఆర్మీలో ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఆర్మీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకరోజు డాక్టర్స్ ఇంటికి ఫోన్ చేశారు, అర్జెంటుగా మీరు రావాలి అని చెప్పారు. అదే డాక్టర్స్ డ్యూటీలో ఉన్న ఆర్మీలో ఉన్న ఆయనకు కూడా ఫోన్ చేసి మీ డాడీకి సీరియస్గా ఉంది అని చెప్పారు. వెంటనే నేను ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడున్న డాక్టర్స్ నన్ను చూసి అడిగారు, నువ్వేమవుతావు అంటే నేను పలానా రిలేషన్ అండి అని చెప్పాను. వాళ్ళు అన్నారు, ఆయనకి కొంచెం ప్రాబ్లం అయింది, మేము చాలా ప్రయత్నం చేశాము కానీ ఆయనకు లేరు,
అని చెప్పారు. అంటే ఇక ఆయన చనిపోయాడు. ఆ ఆర్మీలో ఉన్న ఆయన వాళ్ళ అబ్బాయి నాకు ఫోన్ చేశాడు, వెళ్ళావా ఆర్మీ హాస్పిటల్కి వెళ్ళావా అన్నాడు. నేను వెళ్ళాను, వచ్చాను అన్నాడు. ఏమైంది, ఎట్లా ఉన్నాడు డాడీ అని అడిగితే నేను ఫోన్లోనే చెప్పాను, చనిపోయాడు, ఇప్పుడే చనిపోయాడు అని వెంటనే చెప్పేశాను. అవతల ఫోన్లో ఉన్న వాళ్ళ అబ్బాయి మాట్లాడకుండా సైలెంట్ అయిపోయాడు, నిశ్శబ్దం అయిపోయింది. నేను ఆ వార్త చెప్పిన వెంటనే ఆయన షాక్లోకి వెళ్ళిపోయాడు. నేను ఆ వార్త చెప్పి అవతల నుంచి వాయిస్ ఏం వినపడతలా నాకు. హలో 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 అంటున్నా, ఆయన లైన్లోనే ఉన్నాడు కానీ మాట్లాడట్లా. ఆయన లోపల నుంచి నాకు ఆన్సర్ రావట్లా. నేను ఆ ఫోన్ కట్ చేయలా, వెయిట్ చేస్తున్నా. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల తర్వాత సరే అని ఫోన్ పెట్టేశాడు అంతే. అంటే ఆ షాక్లోకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆయన ఫ్లైట్ పట్టుకుని వచ్చేసారు. ఆ షాక్లో ఆయన ఎవరితో మాట్లాడలేకపోయారు, నిశ్శబ్దం అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. పరలోకం నిశ్శబ్దం అయిపోయింది, పరలోకం సైలెంట్ అయిపోయింది. ఎందుకో తెలుసా? దేవుని ఉగ్రత భూమి మీదకు రాబోతుంది. కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాల పాటు దేవుడు ప్రజలకు అవకాశం ఇచ్చాడు. 1000 సంవత్సరాల పాటు దేవుని ఉగ్రతని కంట్రోల్ చేయబడింది, దేవుని కోపం కంట్రోల్ చేయబడింది, దేవుని జడ్జిమెంట్ కంట్రోల్ చేయబడింది. ఆదాము మొదలుకొని అప్పటి వరకు దేవుడు దీర్ఘ శాంతం కలిగి ఉన్నాడు. దేవుడు ఎంతో కృపగా జాలిగా మనుషులు మారు మనసు పొందుతారు, పశ్చాత్తాపడతారని దేవుడు వెయిట్ చేశాడు. కానీ ఒక రోజు తీర్పు రోజు రాబోతుంది, ఉగ్రత భూమి మీద కుమ్మరింపబడబోతుంది. ఆ రోజు పరలోకం మొత్తం సైలెంట్ అయిపోయింది. అమ్మో, దేవుని కోపం భూమి మీదకి రాబోతుంది, ఎవరు దాన్ని తట్టుకోగలుగుతారు అని వాళ్ళు సైలెంట్ అయిపోయారండి. పరలోకం సైలెంట్ అయిపోయింది. ఆ అరగంట సేపు ఏం జరిగిందో తెలుసా? ఆ అరగంట సైలెన్స్ అయిపోయిన తర్వాత ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరికి ప్రార్థనలు చేస్తున్నారు? నేను చదువుతున్నాను చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా, సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడును. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరును అని రాయబడింది. దాని అర్థం ఏంటో తెలుసా? పరిశుద్ధులందరూ ఆ అరగంట సమయం తర్వాత వాళ్ళ ప్రార్థనలు దేవుని సన్నిధికి పంపేస్తున్నారు. సువర్ణ పాత్రల్లో ధూపార్తి వేసి పరిశుద్ధుల ప్రార్థనలు దేవుని సన్నిధికి పంపిస్తున్నారు. పరిశుద్ధులు ఏమని ప్రార్థన చేసి ఉంటారో తెలుసా? అయ్యా కనికరించు నాయనా, భూమి మీద ఉన్న మనుషుల్ని కాపాడు ప్రభువా, కనికరించు నాయనా అని ప్రార్థనలు చేసి ఉంటారు. అబ్రహాం అడిగాడు కదా, లోతు సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గర ఉన్నప్పుడు ఆ పట్టణాల మీదకి దేవుని అగ్ని రాబోతుంది. ఆకాశం నుండి అగ్ని గంధకాలు ఆ పట్టణం మీద కుమ్మరింపబడబోతున్నాయి. దేవుడు అబ్రహాం ఎదుట నిలబడినప్పుడు అబ్రహాము దేవుణ్ణి వేడుకుంటున్నాడు, అయ్యా అక్కడ 50 మంది నీతిమంతులు ఉండొచ్చేమో, పట్టణాన్ని కాపాడయ్యా. 45 మంది ఉండొచ్చేమో, 30 మంది, 40 మంది ఉండొచ్చేమో, 30 మంది ఉండొచ్చేమో, 20 మంది ఉండొచ్చేమో, 10 మంది ఉండొచ్చేమో. అయ్యా నీతిమంతులతో పాటు ఆ పట్టణం మొత్తాన్ని కాల్చేయొద్దు, నీతిమంతుల నిమిత్తం ఆ పట్టణాన్ని కాపాడు అని అబ్రహాము దేవుణ్ణి వేడుకున్నాడు. కానీ ఆ పట్టణం కాపాడబడలా. తెలుసా? ఆకాశం నుంచి అగ్ని గంధకాలు వచ్చి ఆ పట్టణాన్ని కాల్చేసినాయి. దేవుడు పరలోకం మొత్తం సైలెంట్ అయినప్పుడు, నిశ్శబ్దం అయిపోయినప్పుడు, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 3-4 వచనాలు చదివితే మీకు అనిపించిద్ది, భూమి మీద ఉన్న మనుషులు అనుకుంటా ఉంటారంట లోకులు నెమ్మదిగా ఉంది. మన పాపాలు మనం చేసుకుందాం, మన అతిక్రమాలు మనం చేసుకుందాం, మన దోషాలు మనం చేసుకుందాం, మన ఇష్టం వచ్చినట్టు మనం బతుకుదాం, మన లోకం నెమ్మదిగా ఉంది. లోకులు, భూమి మీద ఉన్న రక్షణ లేని లోకులు వీళ్ళు అనుకుంటుంటారు లోకం నెమ్మదిగా ఉంది. అంటే వాళ్ళు లోకులు అనుకుంటారు.
నెమ్మదిగా ఉంది, భయమేమి లేదు. పరలోకం కూడా అరగంట సేపు సైలెంట్ అయింది, నెమ్మదిగా ఉంది. కానీ పరలోకంలో వాళ్ళు భయపడి నెమ్మదిగా అయిపోయారు, సైలెంట్ అయిపోయారు. అమ్మో, పరలోకం నుండి దేవుని ఉగ్రత భూమి మీదకి బయలుదేరుతుంది, ఇది ఎవరు తట్టుకోగలుగుతారు అని ఒక్క దూత కూడా నోరు తెరిచి మాట్లాడలేక సైలెంట్ అయిపోయి నిలబడిపోయి ఉన్నారు దేవుని సన్నిధిలో. కానీ భూమి మీద ఉన్న వాళ్ళు ఆ సైలెంట్ ఏమనుకుంటున్నారంటే, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో వాళ్ళు అనుకుంటున్నారు భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది అని అనుకుంటుంటున్నారు. సడన్ గా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికంగా సడన్ గా వాళ్ళకి నాశనము తటస్థించింది. ఎందుకంటే అరగంట సేపు మౌనం అయిపోయిన తర్వాత ఆ 7 దూతలు దేవుని సన్నిధిలో నిలిచి ఒక్కొక్క దూత బోర ఊదుతా ఉంటుంటే ఆకాశం నుండి వడగండ్లు పడుతున్నాయి, ఆకాశం నుండి కొండ లాంటిది వచ్చి నదుల మీద పడుతుంది, సముద్రం మీద పడుతుంది, నక్షత్రాలు భూమి మీద రాలుతున్నాయి, 3వ భాగం చెట్లు కాలిపోతున్నాయి, 3వ భాగం మనుషులు చనిపోతున్నారు, భూమి కల్లోలంలో అయిపోతుంది. దేవుని ఉగ్రత దిగి రావటం ప్రారంభమైంది. దేవుని బిడ్డ, ఇది మౌనంగా ఉన్న సమయం కాదు. ఈరోజు సువార్త నీకు అందించబడుతుంది. ఈరోజు సువార్త నీ చెవుల్లో గింగురుమంటూ మోగుతూ యేసు రక్తం గురించి, యేసు మరణం గురించి, యేసు పునరుద్ధానం గురించి, యేసే ప్రభువు, ఆయన నమ్ముకుంటే రక్షించబడతావు, యేసు నీ పాపాలు క్షమించి నేను రక్షించి తన రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ పేరు జీవ గ్రంథంలో రాసి నిన్ను రక్షణలోకి తీసుకొస్తాడు అని ఈరోజు సువార్త ఈ లైవ్ కార్యక్రమాల ద్వారా, యూట్యూబ్ ద్వారా, అలాగే పబ్లిక్ మీటింగ్స్ ద్వారా, కరపత్రాల ద్వారా అనేక విషయాలుగా సువార్త నీ దగ్గరికి వస్తా ఉంటుంటే ఇప్పుడు నువ్వు మౌనంగా ఉండొచ్చు, కానీ జడ్జిమెంట్ జరిగేటప్పుడు యు కాంట్. ఈరోజు రక్షణ పొందాల్సిన దినం. ఇప్పుడు తెలుసుకోలేదంటే అప్పుడు నీకు రక్షణ దొరకకపోవచ్చు. ఇదే రక్షణ దినం. ఈరోజు యేసుప్రభుకి మీ జీవితాన్ని అప్పగించుకోండి. తన రక్తంతో మీ పాపాలు కడగటానికి యేసుప్రభు రెడీగా ఉన్నారు. మీ పాపాలు ఒప్పుకుని ఆయనకి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటే ప్రభు మిమ్మల్ని రక్షిస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నాయనా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు రక్షించండి ప్రభువా. ఉగ్రత దినం రోజు డబ్బులు ధనము అక్కడికి రాదు తండ్రి. నాయనా వారికి ఉన్న పేరు ప్రఖ్యాతులు, వారికి ఉన్న ధనము బలము వాటన్నిటికంటే కూడా వారికి రక్షణ అవసరం ప్రభువా. వారి పాపాలు క్షమించి నీ రక్తంతో కడిగి వారిని పవిత్రపరిచి నాయనా నీ రాజ్యంలో వారిని నిలబెట్టుకోమని ఈ లైవ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుమారుడు కుమార్తెని మీరు ఆశీర్వదించి దీవించి రక్షించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని